హలో ఆల్ వెల్కమ్ టు విచిత్ర కథలు. వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. సో ఇప్పుడే యూత్ ప్రీమియర్ చూసి వస్తున్నాం అనమాట. సో సినిమా ఎలా ఉంది రివ్యూ మనం మాట్లాడేసుకుందాం. సో ఛానల్ కొత్త రోజులు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ విచిత్ర కథలు సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తుండండి. అండ్ లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. సో బేసిక్ స్టోరీ లైన్ విషయానికి వస్తే మన ప్రవీణ్ అదే మెయిన్ లీడ్ కెన్. సో తను 10th పాస్ అయిన తర్వాత ఇంటర్లో జాయిన్ అవుతాడు. సో ఆ ఇంటర్ కాలేజ్ తన గ్యాంగ్ తను చేసిన రచ్చ ఏంటిది, తన లవ్ ట్రాక్స్ ఏంటి, తన బ్రేకప్స్ ఏంటి, అండ్ దెన్ ఫైనల్గా తను ఏం రియలైజ్ అయ్యారు అనేది రిమైన్ పార్ట్ ఆఫ్ స్టోరీ అనమాట. సో ఇంకా మెయిన్గా మూవీ గురించి మాట్లాడేసుకుంటే మూవీ ఫస్ట్ హాఫ్ ఈస్ టూ గుడ్. మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది అనమాట. సో స్టార్టింగ్ టు టిల్ ఇంటర్వెల్ దాకా మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా లాగ్ కాకుండా మంచి ఫన్ మూమెంట్స్ మంచి లవ్ ట్రాక్తో మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంటారు అనమాట. లైక్ త్రూ అవుట్ ది ఫస్ట్ హాఫ్ ఫేస్ లో అలా స్మైల్ మెయింటైన్ చేస్తూ ఉంటామన్నమాట మనం. సో మనకి ఎక్కడ బోరింగ్ అనే ఫీల్ అయితే రాదు. అండ్ గాజువాక పిల్ల మన సాంగ్ తెలుగు సాంగ్ దాన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుని అనిపించింది. సో ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ ఇస్ టూ చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్ అయితే. అండ్ ఇంటర్వెల్ కూడా చాలా బాగుంది, చాలా మంచి బ్యాంగ్ తో ఇంటర్వెల్ ఎండ్ అవుతుంది అనమాట. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఫన్నీ మూమెంట్స్ కానీ అండ్ లాస్ట్ లో ఫాదర్ అండ్ సన్ వచ్చే ఎమోషనల్ ట్రాక్ అండ్ కొన్ని గుడ్ మూమెంట్స్ ఉంటాయి, అవి కూడా చాలా బాగా ఇంప్రెస్ చేస్తాయి అనమాట. సో ఓవరాల్ గా ఇది మూవీ గురించి మాట్లాడేసుకుంటే ఇంకా రిమైనింగ్ యాక్సెప్ట్స్ గురించి మాట్లాడేసుకుంటే రైటింగ్ అండ్ డైరెక్షన్ బై కెన్ అనమాట. సో ఎట్ ది ఏజ్ ఆఫ్ 25 దే డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. అంటే రైటర్గా, డైరెక్టర్గా, యాక్టర్గా దే డన్ ఎ ఫ్యాబులస్ జాబ్ అనిపించింది అనమాట. లైక్ మీరు ఏ మూవీలో ఏ ఫ్రేమ్ చూసినా కానీ ఒక డెబ్యూ మూవీ డైరెక్టర్ తీసిన ఫీల్ అయితే అస్సలు అదనమాట. మంచి కెమెరా మూమెంట్స్, మంచి కెమెరా యాంగిల్స్ని, కలర్ గ్రేడింగ్ చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. రైటింగ్ చాలా ఇంప్రెస్ చేస్తుంది. మెయిన్ ఫస్ట్ హాఫ్ లో రైటింగ్ అయితే టూ గుడ్, చాలా బాగుంటుంది అనమాట. అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని మూమెంట్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా రిమైనింగ్ గురించి మాట్లాడేసుకుంటే సాంగ్స్ అండ్ బీజిఎం బై జీవి ప్రకాష్ సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ మెయిన్ గా మాట్లాడేసుకుని బీజిఎం ఇస్ జస్ట్ టెరిఫిక్ అనమాట. ఒక వైబ్ ని క్రియేట్ చేసింది అయితే బీజిఎం అయితే త్రూ అవుట్ ద ఫిల్మ్. మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. లైక్ లవ్ టుడే కైండ్ ఆఫ్ వైబ్ ని క్రియేట్ చేస్తుంది అనమాట బీజిఎం వచ్చేసి. అండ్ సినిమాటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇవి అన్ని చాలా బాగున్నాయి. సో మెయిన్ బిగ్గెస్ట్ ఫస్ట్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ ఫస్ట్ హాఫ్ అనమాట. ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని మూడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇది నాకు అనిపించింది. ఇంకా నెగటివ్స్ మాట్లాడేసుకుంటే మంచి బ్యాంగ్తో ఎండ్ అయిన ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో ఆ మూమెంట్ ని క్యారీ చేయలేకపోయింది అనమాట. సో పోస్ట్ అవెంజర్ సీన్ ఫన్నీగా ఉన్నా కానీ మనకి ఎందుకో స్టోరీ ముందుకు వెళ్ళట్లేదు, కావాలని స్ట్రెచ్ చేస్తున్న ఫీల్ వస్తుంది అనమాట. ఆ తర్వాత స్టార్ట్ అయిన లవ్ టాక్ కూడా అంత ఇంప్రెసివ్గా ఏం అనిపించదు. అండ్ ఇలాంటి యూత్ఫుల్ ఎంటర్ తీసుకున్నప్పుడు ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ వచ్చే ఎమోషనల్ ట్రాక్స్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఫిలిం అనమాట. సో ఆ మూమెంట్ కోసం చాలా వెయిట్ చేశాను నేను ప్రీ క్లైమాక్స్ దాకా. కాకపోతే కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది అనమాట. ఎమోషనల్ డెప్త్ ఉంది, కాబట్టి అంత ఇంప్రెసివ్గా లేదనిపించింది నాకైతే. ఇంకొంచెం డెప్త్ ఉంటే బాగుండు అనిపించింది. ఎక్సెప్ట్ వన్ సీన్ ఉంటుంది ఫాదర్ అండ్ సన్ మధ్య ఎమోషనల్ స్టాక్. ఆ సీన్ తప్ప రిమైనింగ్ సీన్స్ అన్ని అంత బాగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది అనమాట. అండ్ ప్రీ క్లైమాక్స్లో సడన్ గా క్యారెక్టర్ చేంజెస్, ఇంకా క్యారెక్టర్ తీసుకుంటే డెసిషన్స్ కొంచెం సిల్లీ రొటీన్ కనిపిస్తుంది అనమాట. సో ఇది నాకు అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం ఇంకా బాగా మంచిగా రాస్తుంటే ఇంపాక్ట్ ఇంకా చాలా బాగుండేది అనిపించింది అంట. ఇంకా పర్ఫార్మెన్స్ మాట్లాడుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దాని ఫ్యాబ్లెస్. మెయిన్ గా కెన్ అయితే ఇరగ తీసి పారేశాడు ఆ క్యారెక్టర్ ని. సో టీనేజ్ రోల్ లో మాత్రం నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అనమాట. సో ఇది నాకు ఓవరాల్ అనిపించింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ఈస్ వెరీ గుడ్, సెకండ్ హాఫ్ ఈస్ డీసెంట్. సో ఫైనల్ వర్క్ ఇట్స్ ఏ డీసెంట్ టు యూత్ఫుల్ ఎంటర్టైనర్. మీ గ్యాంగ్తో వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఇది పక్కా వాచ్ఫుల్ ఇన్ సినిమాస్ అనమాట. సో మీ గ్యాంగ్తో వెళ్ళి ఎంజాయ్ చేయండి, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఐ హోప్ యూ లైక్ మై వీడియో, యూ లైక్ మై రివ్యూ. సో నా రివ్యూ కానీ మీరు నచ్చిన సబ్స్క్రైబ్ చాలా విచిత్ర సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తుండీ, సినిమాలు చూస్తుండీ, ఎంజాయ్ చేస్తుండే, హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా సీ యూ, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.